చిన్నా నీకు బాగా తెలుసుగా, రాత్రి 10 దాటిన తర్వాత మన ఇంట్లోని ఏ ఒక్కరూ కారణం లేకుండా బయటికి వెళ్ళకూడదని. అయినా ఎందుకెళ్ళావు? మరి ఇదేంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పులు బయటే విడిచి రావాలని? సారీ అమ్మా. సరే, ఇక ఎప్పుడూ ఇలా జరగడానికి వీల్లేదు. నువ్వు వర్షంలో తడిసొచ్చావా? ఇంతకు నువ్వు ఎక్కడికెళ్ళావు? అయ్యో, ఇంకా ఇక్కడే నిలబడ్డావే. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో. నేను వేడి వేడి పాలలో పసుపు వేసి తీసుకొస్తాను. ఏం పిల్లాడో. చిన్నా, ఇదిగో ఈ వేడివేడి పాలు తాగు. అమ్మా, పాలొద్దమ్మా. నువ్వు అమ్మ మాటనే కాదంటున్నావా? ఆ టవల్ ఇలా ఇవ్వు, నీ తల తుడుస్తాను. సరిగ్గా తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది. సరే, ఇప్పుడు చెప్పు, ఇంత రాత్రి వేళప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, కొన్ని రోజులుగా నా మైండ్ ఒక ప్రాబ్లంతో టెన్షన్ పడుతోంది. రిలీఫ్ కోసం అలా బయటికి డ్రైవ్కి వెళ్ళానంతే. అవును, నిన్ను చూస్తే అలానే అనిపించింది. నేనేమనుకున్నానంటే పని ఒత్తిడి ఎక్కువై ఉంటుందని. ఆఫీస్లో అంతా బానే ఉంది కదా చిన్నా. అయినా నువ్వు పనిలో పూర్తిగా శ్రద్ధ చూపిస్తావు కదా. చూడు నాన్నా, మెదడు మీద అంత భారం వేయడం మంచిది కాదు. ఇంకో విషయం, ఆఫీసులోని టెన్షన్స్ ని ఆఫీసులోనే వదిలేసి రావాలి. త్వరలో నీ పెళ్ళవుతుంది, నీ కుటుంబ జీవనం మొదలవుతుంది. అందుకని ఆఫీస్ పనికి ఇంటి పనికి మధ్య సరైన సర్దుబాటు ఉండేలా చూసుకో.